Super good. How are you? I'm good. నువ్వు ఎలా ఉన్నావు అని అడగక్కర్లే అనుకుంటా. You looking gorgeous. Yes, yes, yes. Thank you. సో అసలు అన్బిలీవబుల్ అనమాట. Yes. ఏంటంటే లైక్ ఒకప్పుడు చేసిన ఇంటర్వ్యూస్కి ఇప్పుడు ఇట్లా అసలు ఏంటి ట్రాన్స్ఫర్మేషన్? అంటే మనము సో ఐమ్ ఐమ్ ఫీల్ ప్రౌడ్. ఐమ్ రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ ద మిస్ యూనివర్స్ స్టేజ్. ఈ అవకాశం అనేది వెరీ ఫ్యూ పీపుల్కి మాత్రమే వస్తుంది. సో ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్. ఆ అవకాశం నాకు రావటం నాకు చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది, హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం న్యూస్లో చూస్తామండి, వరల్డ్ కప్లో ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే ఇండియా ఎంకరేజ్ చేస్తారు. బీయింగ్ ఏ ట్రాన్స్ చిన్నప్పటి నుండి బుల్లింగ్స్కి లేకపోతే హరాస్మెంట్స్కి డిస్క్రిమినేషన్ ఇవన్నీ ఫేస్ చేసిన నాకు ఇండియాని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో నేను రిప్రజెంట్ చేయడం, అది ఇండియన్ ఫ్లాగ్ తీసుకొని నేను యూనివర్స్ స్టేజ్ మీద రన్ చేస్తుంటే అందరూ ఇండియా 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 అని అప్రిషియేట్ చేయడం, అట్ ద సేమ్ టైం వాళ్ళు అనౌన్స్ చేస్తారు కదా హర్షిని ఫ్రమ్ ఇండియా అని. ఇండియాని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో రిప్రజెంట్ చేయడం అనేది ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. నాకు చాలా 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 హ్యాపీనెస్ ఉందన్నమాట. సో మన ఇండియాని నేను ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో యూనివర్స్లో నేను రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఐ షుడ్ బి బ్యూటిఫుల్. ఐ వాంట్ టు విన్. అంటే మిస్ యూనివర్స్ ఇండియాకి తీసుకురావాలి, ఆ క్రౌడ్ని నేను ఇండియాకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. డూయింగ్ డైట్, డూయింగ్ స్కిన్ కేర్, డూయింగ్ హెయిర్ కేర్, డూయింగ్ జిమ్ లైక్. సో ఐఎమ్ డూయింగ్ అందువల్ల కొంచెం బ్యూటిఫుల్ గా తయారవడానికి ఇంకా టైం ఉంది, ఇంకా 1 week టైం ఉంది. 1 week లో ఇంకొంచెం చేస్తాను, ట్రై చేస్తాను. సో విత్ ఆల్ యువర్ సపోర్ట్, నాకు తెలుగు ప్రజలు ఆడియన్స్ చాలా సపోర్ట్ చేస్తారు ఓటింగ్ కోసం. ఓటింగ్ లో కూడా నేను టాప్ లో ఉన్నాను, టాప్ 1 లో ఉన్నాను ఓటింగ్ లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ ఓటింగ్ వల్ల నాకు కొంచెం మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట. సో ఫైనల్ స్కోర్కి మార్క్స్ యాడ్ అవుతాయి. ఓటింగ్లో టాప్ 5 లో ఉన్నాను. లైక్ నేషనల్ కాస్ట్యూమ్, లేకపోతే ఇంట్రడక్షన్ వీడియో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా పోటమి అనౌన్స్ చేయటమైంది. 8th వెళ్ళిపోతాను నేను మోస్ట్లీ. ఓకే హర్షిని, అసలు చూస్తే ఒక ఎన్జిఓలో జాబ్ చేసి, హెచ్ఆర్ కింద జాబ్ చేసి, ఒక యాక్ట్రెస్ అండ్ ఒక న్యూస్ ప్రెజెంటర్గా జాబ్ చేసి, ఇలా చాలా ఇన్ని సెక్టార్స్లోనూ జాబ్ చేసి ఫైనల్గా నీ డ్రీమ్ అనేది ఒక మోడల్ అవ్వాలి. సో ఫైనల్లీ డ్రీమ్ కేమ్ ట్రూ అన్నట్టు ఇప్పుడు ఫైనల్గా వచ్చేసింది. సో అసలు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే ఫస్ట్ నుండి మీరు అన్నట్టుగానే నా డ్రీమ్ అనమాట. ఐ వాంట్ టు బికమ్ ఏ మోడల్. చిన్నప్పటి నుండి నేను ర్యాంప్ వాక్స్ చేయాలి, వెస్ట్రన్ డ్రెస్లో ఉండాలి, స్టైల్గా రెడీ అవ్వాలి అనేది నా ఐ మీన్ అది ఒక జిజ్ఞాస అంటారు కదా, అట్లా నాకు కూరుకుపోయింది. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ సపోర్ట్ వల్ల దాన్ని కొంచెం హోల్డ్ చేసుకొని నేను జాబ్స్ లైక్ మీరు అన్నట్టుగా ఎన్జిఓలో, సాఫ్ట్వేర్ కంపెనీలో అండ్ లైక్ మల్టిపుల్ సెక్టార్స్లో నేను జాబ్ చేయడం జరిగింది బ్రతుకుదేరు కోసం. ఐ రిప్రజెంటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా లెవెల్ ప్లేసెంట్ మిస్ ఛాన్స్ ఇన్ ఇండియాలో 2018లో రిప్రజెంట్ చేస్తాను. సో అలా నాకు ఇండియా లెవెల్లో నేను ఆల్రెడీ ఒక బ్యూటీ కంటెస్టెంట్లో పార్టిసిపేట్ చేసి టాప్ 10లో టాప్ 6లో రావడము, లైక్ దాని తర్వాత చాలా ర్యాంప్ వాక్ షోస్ ఇవన్నీ చేశాను. అట్లా ఈ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే ఎనీ నేషనల్ ప్లాట్ఫామ్లో మనం పార్టిసిపేట్ చేసి ఉండాలన్నమాట. అలా నేను పేజ్లో చూసినప్పుడు సో ఆడిషన్స్ జరుగుతున్నాయి, ఇండియా నుండి రిప్రజెంట్ చేయడానికి ఒక ట్రాన్స్ మోడల్ ఇండియా లెవెల్లో కావాలని నాకు అందులో చూసినప్పుడు ఐ అప్లైడ్ దమ్. వాళ్ళు కాల్ చేస్తుంటే మీరు ఏదైనా ఇంతకు ముందు ఏదైనా నేషనల్ ప్లాట్ఫామ్లో పార్టిసిపేట్ చేస్తారని అడిగినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మిస్ ఛాన్స్ ఇండియా 2018లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పాను. దే ఆర్ వెరీ హ్యాపీ. సో దే లైక్ మై ప్రొఫైల్, దే రీడ్ మై ఆల్ మై ఆర్టికల్స్, లైక్ ఆర్టికల్స్ యూట్యూబ్లో, లైక్ గూగుల్లో కూడా లైక్ చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ అన్నీ చూసి సచ్ ఎ గ్రేట్ జర్నీ హర్షిని, సో యూ షుడ్ ఐ మీన్ ఇండియాని రిప్రజెంట్ చేయాలి, ఇండియాని రిప్రజెంట్ చేయాలి, చాలా మందికి నువ్వు ఆదర్శంగా ఉంటావు. నిన్ను చూసి కొంతమంది అయినా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటారు. అప్కమింగ్ జనరేషన్లో మోస్ట్ ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మోడలింగ్ చూస్ చేసుకోవాలంటే నీలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలని వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. మిస్ ట్రాన్స్ నేను నుండి వచ్చాను కాబట్టి మిస్ యూనివర్స్ ట్రాన్స్ బ్యూటీ ఆర్గనైజర్ నాగ్ జోషి.
సో Okay. షీఈస్ వెరీ సపోర్టివ్ అనమాట. తన త్రూ నాకు ఆపర్చునిటీ వచ్చింది. Mm. సో ఫైనల్గా సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నేను ఐ జాయిన్ ఇస్